హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందామండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్తే రీసెంట్గా వచ్చేసి నేను మా ఫ్రెండ్ తోటి మాట్లాడుతుంటే తను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాడండి. అదేంటంటే తనకు ఆల్మోస్ట్ ఏంటంటే 13 ఇయర్స్ 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. తను ఏం చేశాడంటే ఆ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంది కదా, దాన్ని తీసేసాడు అనమాట. తీసేసి 10 ఇయర్స్ పెట్టాడు. 10 ఇయర్స్ పెట్టేసి కంపెనీలో జాయిన్ అయ్యాడు అనమాట. జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆ హెచ్ఆర్ కానీ వాళ్ళు కానీ ఆ గ్యాప్ గురించి ఏం అడగలేదు, ఇతను ఏమి చెప్పలేదు అనమాట. సో ఆ గ్యాప్ పెట్టిన తర్వాత ఏంటంటే హెచ్ఆర్ ఏం చేశాడంటే జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత హెచ్ఆర్ కాల్ చేశారంట. చేసి ఇటు మీకు గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఏంది, గ్యాప్ రీజన్ ఏంది, ఎందుకు పెట్టారు ఏంది అని అడిగితే అది వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే వాళ్ళు అది ఐడెంటిఫై చేశారనమాట. అంటే మీరు వేరే కంపెనీలో చేస్తున్నారు, ఆ టైంలో మీరు వేరే కంపెనీలో చేశారు, కాకపోతే ఎందుకు అది పెట్టలేదు రెజ్యూమ్లో అని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇతనికి రీజన్ అడిగితే అతను సింపుల్ ఒకటి చెప్పాడు, నేనైతే అది రెలవెంట్ కాదు, నేను రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కాదు అది, సో అందుకని చెప్పేసి నేను పెట్టలేదు, మీకు ఓకే అంటే ఉంచుకోండి, లేదంటే నేను వేరే కంపెనీకి వెళ్ళిపోతానని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసాడు. ఎందుకంటే ఇతను జెన్యూన్ ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ పైనే ఉంది, సారీ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అంటే 3 ఇయర్స్ తీసేసింది దాంతో కలిపి. సో తను ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు, ఈజీగా ఏంటంటే వేరే జాబ్ కొట్టుకుంటానని నమ్మకం కూడా ఉందన్నమాట. సో అది మీరు ఉంచుకునే అయితే ఉంచుకోండి, లేదంటే నేను వెళ్ళిపోతానని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పగలిగే ఇచ్చారు. సరే ఓకే, అదైతే మాకు ప్రాబ్లమే లేదు, మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ పెట్టారు కాబట్టి అది వేరే ఎక్స్పీరియన్స్ అయితే మాకు ప్రాబ్లం లేదు, మేమైతే దాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నామని చెప్పేసి చెప్పేశారంట. చెప్పిన తర్వాత ఏంటంటే ఇంకా తనకి ఏంటంటే ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు ఇంకేం కాల్ చేయలేదు. ఇంకా మామూలుగా తను ఏంటంటే జాబ్లో ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ అయిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అసలుకి మేము అనుకుంటుంది ఏంటంటే అసలు అతను ఎలా ఐడెంటిఫై చేశారు, వాళ్ళు ఆ ఎంప్లాయీ హిస్టరీని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అనేది మాకు అర్థం కాలేదు. మరి తర్వాత ఏంటంటే మేము మా అనాలిసిస్ చేసిన తర్వాత మాకు అర్థం ఏంటంటే జనరల్గా ఏంటంటే మనకి కంపెనీస్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు మనకి పిఎఫ్ అకౌంట్ నెంబర్ అడుగుతారు, తర్వాత యూఏఎన్ నెంబర్ కూడా అడుగుతారు అనమాట. ఆ యూఏఎన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఏంటంటే ఆ యూఏఎన్ నెంబర్ పెట్టి మీరు ఏంటంటే ట్యాక్స్ పోర్టల్లో మీరు లాగిన్ అయ్యి మీరు వచ్చేసి ట్యాక్స్ సబ్మిట్ చేయటం ఇవన్నీ ఉంటాయి అనమాట, యూఎన్ నెంబర్ బేస్ చేసుకొని. సో ఆ యూఎన్ నెంబర్ బేస్ చేసుకొని మనకి ఎంత పిఎఫ్ ఎంత పడుతుంది ఏందని మనం చూసుకోవచ్చు. సో వీళ్ళు ఏం చేశారంటే కంపెనీలు ఏం చేయొచ్చు అంటే ఎంప్లాయర్ వచ్చేసి ఆ యూఎన్ బేస్ చేసుకొని మన ఎంప్లాయీ హిస్టరీ మొత్తం చూడతారు అనమాట. ఎంప్లాయర్ హిస్టరీ మొత్తం అంటే ఏంటంటే ఇతను ఇంతకుముందు ఏ కంపెనీలో చేశాడు, అంతకుముందు ఏ కంపెనీలో చేశాడు, వాళ్ళు కనుక ఆ యూఎన్ నెంబర్ పెట్టి మనకి సెర్చ్ పోర్టల్లో అది యూఎన్ పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళు అది పెట్టేసి ఆ యూఎన్ నెంబర్ పెట్టేసి క్లిక్ చేసి సెర్చ్ కొడితే వాళ్ళు ఏంటంటే ఈజీగా ఇతను వచ్చేసి ఇంతకుముందు ఎక్కడ పనిచేశాడు, అంతకుముందు ఏ కంపెనీలో చేశాడు అనేది మొత్తం వాళ్ళకి వచ్చేసి క్లియర్గా చూపించింది అనమాట. సో వాళ్ళు ఏంటంటే అలా చూసి ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసి అంటే ఏంటంటే ఇదంతా ఏంటంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో బయటపడింది. వాళ్ళు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ క్యాండిడేట్ది ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో బయటపడింది అనమాట. సో అంటే ఏంటంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పగానే ఈ హెచ్ఆర్లు వీళ్ళకి కాల్ చేసి వీళ్ళు అడిగారు అనమాట, మీకు ఏంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇక్కడ ఒక కంపెనీ ఎక్స్ట్రా మీకు చూపిస్తుంది, కాకపోతే ఏంటంటే మీరు మాకు సబ్మిట్ చేసిన దాంట్లో ఏంటంటే ఆ కంపెనీ డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదు అని అడిగితే అప్పుడు ఇతను క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అనమాట. సో అదనమాట అది. అంటే ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూసిందంటే ఆ యూఎన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అంటే మీరు ఏంటంటే ఏదైనా ఒక ఫేక్ పెట్టినప్పుడు మీరు ఆ యూఎన్ నెంబర్ కంపెనీ అడిగినప్పుడు వాళ్ళు కనుక ఆ యూఎన్ నెంబర్ తీసుకొని ఆ పోర్టల్లో కనుక ఎంటర్ చేస్తే యూఎన్ పోర్టల్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే ఈజీగా మీ డీటెయిల్స్ మొత్తం బయటపడతాయండి. అంటే మీరు ఏ కంపెనీలో చేశారు, ఏ కంపెనీలో చేయలేదు ఇవన్నీ. సో అంటే ఏంటంటే మీరు ఏమన్నా రెజ్యూమ్లో వచ్చేసి మీరు ఒక కంపెనీని తీసేసినా కూడా అది కూడా అక్కడ వాళ్ళకి ఏంటంటే కనిపించిద్ది అనమాట. సో ఏంటంటే మనకి డీటెయిల్స్ అయితే ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ తీసేయడానికి ఛాన్స్ అయితే ఉండదు, అవి డిలీట్ చేయలేము అనమాట. సో దట్ సేమ్ టైం యూఎన్ నెంబర్ కూడా డిలీట్ చేయలేము. ఆ యూఎన్ నెంబర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మీరు చూస్తే ఏంటంటే మీకు పిఎఫ్ ఉంది కదా, పిఎఫ్ కట్ అయ్యేది ఇవన్నీ ఏంటంటే ఆ యూఎన్కి రిలేటెడ్గా ఉంటాయండి. ఇవన్నీ ఏంటంటే ఆ యూఎన్ నెంబర్కి అటాచ్డ్గా ఉంటాయి. యూఏఎన్ నెంబర్ ఒకటే ఉండిద్ది అనమాట. సో ఇదనమాట ఈ వీక్ స్టోరీ. సో మీ కనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.